అరవపాలెం ప్రకృతి అందాలతో నిండిన ఓ చిన్న గ్రామం. అక్కడ 1944 అక్టోబర్ 30న ఒక బాలుడు జన్మించారు. విస్తారమైన పొలాల మధ్య పెరిగారు. పెద్ద కలలతో అంచెలంచెనైన ధైర్యంతో విద్యాభ్యాసంలోనే వెనకాడలేదు. రాజోలులో తన 10వ తరగతిని పూర్తి చేసి జీవితానికి పునాది వేసుకున్నాడు. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో 1962 జూన్ 15న భారత్ సైన్యంలో చేరారు. సరిహద్దులు దేశానికి కాపాడుతూ కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. 1967 మార్చ్ 4న తన జీవిత భాగస్వామిని వివాహం చేసుకుని ప్రేమ బాధ్యతలతో నిండిన కుటుంబ జీవితం ప్రారంభించారు. ఆయనకు దేవుడు ముగ్గురు కుమారుల్ని ప్రసాదించాడు. పెద్దబ్బాయి బి. వెంకటేశ్వరరావు, రెండో అబ్బాయి బి. ఆనంద్, మూడో అబ్బాయి బి. లక్ష్మణరావు. తండ్రిగా తన విలువలను వారికి అందించారు. వారంతా తమ తమ జీవితాల్లో స్థిరపడి వివాహ బంధాలకి కుటుంబాలను నిర్వహించారు. తండ్రికి గర్వకారణంగా నిలిచారు. సైన్యంలో 17 సంవత్సరాలు సుదీర్ఘ సేవ అనంతరం 1977లో భారత సైన్యం నుంచి గౌరవప్రదంగా పదవి విరమణ చేశారు. సైన్యంలో సేవ అనంతరం కూడా విశ్రాంతి లేకుండా 1978లో జూలై 7న ఇండియన్ ఎయిర్లైన్స్లో చేరి నిబద్ధతతో నిజాయితీగా సేవలందిస్తూ 2002 ఫిబ్రవరి 28న పదవి విరమణ చేశారు. ఆయన జీవితం కేవలం సంవత్సరాల ప్రయాణం కాదు, త్యాగం, సేవ, ప్రేమతో నిండిన ప్రయాణం. దేశానికి అంకితమైన సైనికుడి కుటుంబానికి ఆదర్శమైన భర్తగా, తండ్రిగా ఆయన జీవితం ఒక గొప్ప గాథ. ఇది గౌరవంతో జీవించిన ఒక మహానుభావుని కథ. తరతరాలకి స్ఫూర్తినిచ్చే ఒక అమర వారసత్వం.